జీహెచ్ఎంసీ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే మూతపడే ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. నగరంలోని ప్రజల కోసం ప్రారంభించిన ఫీడ్ ది నీడ్ ఫ్రిడ్జ్లు, గుడ్ విల్ స్టోర్లు, వాటర్ ఏటీఎంలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. హడావిడిగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు ఎందుకు మూతపడ్డాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో జీహెచ్ఎంసీ గతంలో వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. వివిధ ఫౌండేషన్లు, ఎన్జీఓలు, సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సంస్థలతో కలిసి అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అందులో పేదలకు ఉచితంగా ఆహారం అందించేందుకు ఫీడ్ ది నీడ్ పేరుతో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, బట్టలను అందించేందుకు గుడ్ విల్ స్టోర్లు ప్రారంభించారు. రూపాయికే స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ఏటీఎంలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఇవేవీ ప్రస్తుతం నగరంలో కనిపించడం లేదంటున్నారు ప్రజలు. యాపిల్ హోమ్ ఫౌండేషన్ సహకారంతో నగర వ్యాప్తంగా మొత్తం 36 నీడ్ ది ఫీడ్ పేరుతో ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. ఇండ్లలో, ఫంక్షన్స్ లో మిగిలిపోయిన ఫుడ్ పడేయకుండా ఆకలితో ఉన్నవారికి అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఫుడ్ ని తెచ్చి ఆయా ఫ్రిడ్జ్ల్లో పెడితే అవసరం ఉన్నవారు తీసుకుని తినేవారు. మొదట వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో అవన్నీ తుప్పు పట్టి పాడైపోయాయి. నగరంలో తక్కువ ధరకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో 100కు పైగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. లీటర్ నీటిని ₹1 అందిస్తామని ప్రకటించారు. నిర్వహణ లోపంతో ఫిల్టర్ మార్పులు చేయకపోవడంతో విద్యుత్ బిల్లుల బకాయిల కారణాలతో నగరంలోని వాటర్ ఏటీఎంలు మూతపడ్డాయి. బట్టలు, పుస్తకాలు, చెప్పులు, ఇతర వస్తువులు ఇచ్చి వెళ్తే అవసరమున్న వారు వాటిని తీసుకుని వెళ్లేలా గుడ్ విల్ స్టోర్లను ప్రారంభించింది బల్దియా. నగరంలో 25 స్టోర్లను లాంచ్ చేసింది. మొదట్లో ఆయా స్టోర్లలో పబ్లిక్ పెద్ద ఎత్తున బట్టలు, చెప్పులు, పుస్తకాలు ఇచ్చారు. దీంతో పేదలు తమకు అవసరమున్నవి తీసుకుని వెళ్లేవారు. బట్టలు ఇచ్చే వారికి ఇస్తాము, ఎవరన్నా తెచ్చిస్తే ఇక్కడ పెట్టేసి తీసుకెళ్తారు. షూలు, బట్టలు, బుక్స్, బొమ్మలు అన్ని తీసుకెళ్తారు. వస్తారు, 2-3 వచ్చి ఇచ్చిపోతారు. చాలా మంది వస్తారు, కార్లలో వచ్చి ఇచ్చి పోతారు. ఇక ఎవరన్నా తీసుకునేటోళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు బుక్కులు అయితే వస్తలేవు, కానీ షూలు, బట్టలు, చెప్పులు అవే వస్తున్నాయి. బొమ్మలు కూడా తక్కువ అయిపోయినాయి, వస్తలేవు ఇప్పుడు. ఈ ప్రాజెక్టులు మూతపడడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సిటీ ప్రజలు. కేవలం పబ్లిసిటీ కోసమే అధికారులు ఈ కార్యక్రమాలు ప్రారంభించారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకాలకు ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో మూతపడ్డాయన్నారు ప్రజలు. గవర్నమెంట్ దృష్టి సాధించక ఇలాంటి స్టోర్ చాలా మట్టుకు సిటీలో బంద్ అయ్యాయి. కానీ ఈ ఒక్క స్టోర్ రాజ్భవన్ రోడ్లో నడుస్తుంది. దీన్ని దృష్టి సాధించి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని. ఇంకోటి చిన్న విషయాలు, ఇక్కడ కరెంటు ప్రాబ్లం ఉంది. ఇక్కడ టాయిలెట్ చేస్తున్నారు అందరు ప్రజలు వచ్చి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ, బట్టలు వేసి వచ్చే వాళ్ళకి కానీ కొంచెం గలీజ్గా ఉంటుంది. దానివల్ల గవర్నమెంట్ కొంచెం దృష్టి సాధించి ఆ కరెంట్ కనెక్షను ప్లస్ ఇక్కడ టాయిలెట్ది కొంచెం ఫెసిలిటీ చేస్తే వచ్చే గెస్ట్కి ఎవరైనా బట్టలు పెట్టాలన్నా కొంచెం నీట్గా ఉంటుంది. ఆ వచ్చే వాళ్ళకి ఇట్లా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. గుడ్ విల్ స్టోర్ అని ఖైరతాబాద్ సర్కిల్ 91 డివిజన్లో పెట్టారు. ఈ ఏరియాలో అందరూ గరీబోలు, పనిచేసేటోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పాత బట్టలు అవన్నీ తీసుకెళ్తారు. ఇక్కడ లోపల కరెంట్ లేదు, లోపల లైట్ లేదు. స్టార్టింగ్లో 40 గుడ్ విల్ స్టోర్లు ఓపెన్ చేశారు. తర్వాత ఇప్పుడు ఏవి సరిగా చేయట్లేదు, చూడట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఫీడ్ ది నీడ్ ప్రాజెక్టులను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు సిటీ ప్రజలు.